చూశాడు, అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం గంట వ్యవధిలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ముంబైని తన మాయలో కట్టిపడేశాడు. తన గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియానికి విచ్చేసిన మెస్సీ ఇక్కడి అభిమానులకు మరచిపోలేని అనుభూతిని వంచాడు. ఈ సందర్భంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో మెస్సీ సమావేశం కావడం ఈ పర్యటనకే హైలైట్ గా నిలిచింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు భారత ఫుట్బాల్ క్రీడాకారులు, సినీ తారలు, ప్రముఖులతో మెస్సీ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెస్సీ సచిన్ టెండూల్కర్ తో తన అనువాదకురాలి సహాయంతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సచిన్ తన సంతకంతో కూడిన భారత జట్టు జెర్సీని మెస్సీకి బహుకరించారు. తన జెర్సీ నంబర్ 10 ని చూపిస్తూ ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. సాకర్లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10 కావడం విశేషం. అనంతరం సచిన్ మొదట మరాఠీలో, తర్వాత ఇంగ్లీష్లో ప్రసంగించాడు. వాంఖడేలో తన మరపురాని జ్ఞాపకాలతో మెస్సీతో సమావేశం కూడా ఒకటిగా నిలుచుతుందని అన్నాడు. ఆ సమయంలో స్టేడియంలోని అభిమానులు మెస్సీ, సచిన్, సువారెజ్ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. మెస్సీతో పాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.